3 డేస్ నుంచి కంటిన్యూగా స్ట్రాబెర్రీస్ తింటున్న బోర్ అయితే కొట్టలేదు కానీ వాటికి ఎక్స్పైరీ డేట్ అయితే దగ్గరికి వచ్చేసినట్టుంది. ఒక్కొక్కటిగా పాడవటం అనేది స్టార్ట్ అయింది. సో ఇన్ని స్ట్రాబెర్రీస్ పాడవుతుంటే అస్సలు చూడగలమా చెప్పండి. అందుకే ఏం చేయాలా అని ఆలోచిస్తే జామ్ ప్రిపేర్ చేద్దామన్న ఐడియా అయితే వచ్చింది. ఇంకెందుకు లేట్ స్టార్ట్ చేసేద్దామా. ఫస్ట్ స్ట్రాబెర్రీస్ అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసుకుని వాటికున్న లీవ్స్ అలాగే కాడలు ఇవన్నీ కూడా కట్ చేసుకుని నేనైతే ప్యూరీ లాగా చేస్తున్నాను. నార్మల్గా స్ట్రాబెర్రీస్ కూడా వేసేసుకోవచ్చు కట్ చేసుకుని. మా పిల్లలకి పీసెస్ లాగా తగిలితే వాళ్ళకి అసలు నచ్చదు, అందువల్ల నేనైతే ప్యూరీ అనేది చేశాను. నెక్స్ట్ మన టేస్ట్కి సరిపడా షుగర్ అనేది వేసి దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి. కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు అందులో కొంచెం లెమన్ కూడా స్క్వీజ్ చేసుకుని మనకి జామ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా. యాక్చువల్లీ మా పిల్లలు అయితే కిసాన్ జామ్ తప్పితే ఏది తినరు. ఇక అందువల్ల నేనైతే ఈ జామ్ని కిసాన్ బాటిల్లోనే స్టోర్ చేస్తున్నాను. చైత్రకి అయితే అన్ని ఫ్రూట్స్ స్కూల్కి ఎలా లేదు, ఇంకా స్ట్రాబెర్రీ అయితే ఓకే. అందువల్ల ఇక నేను ఈ జామ్ చేయడానికి కూడా మెయిన్ రీజన్. ఫైనల్గా టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చితే